శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. నా రూమ్మేట్ కూడా, రూమ్ నెంబర్ 15, పేరు చిత్ర, మంచి డాన్సర్ కూడా. ఓకే బాయ్. చిత్ర వెళ్దాం పద, వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది. ఎవరే అతను? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కెరుంటే చీమలు వస్తాయి, గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు. వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరే ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది, అందుకే అంటుకొనే ఉంటారు. ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే, ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు. అవునవును, లవ్ అంటే అంతే. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తోచదు. పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు. Oh my God, he's really mad, yeah. See, I got you. Hey, ఏమైందిరా? Hey, Rahul, stop it. వాట్ హ్యాపెండ్ రా? గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజే తెలిసింది. That's all because of scientific reason, Ra. నో, బికాస్ ఆఫ్ లవ్. లవ్వా? అరే ఓ మోంటియా, ప్యార్ ఇష్క్ మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కూలువన్నీ నీకు, తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్, అవునా బావా? టచ్ వుడ్, సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్. 100 రూపీస్ చాలా? సారీ మామా, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్ల ఎవరైనా గానీ ఎలా ఉన్నా గానీ మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే. ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గాట్ సో మెనీ ఫీలింగ్స్. చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు. మామ్, సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు.
ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. What is this? సారీ మ్యాన్, ఇది మై పాప్, యోర్ పాప్, యోర్ పాప్, అందరి ఫాదర్స్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ పిల్లని మర్చిపో. నోబడీ గోస్ టు జైల్. హే కమ్ ఆన్ గైస్, సీజన్. ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. రాబరీ మాప్. నాకేమైనా పర్వాలేదు, అందరూ జైలుకి వెళ్ళి తీరాల్సిందే. రాహుల్, నీకు అసలు గుర్తుందా లేదా? నాలాంటి రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకి వెళ్ళలేదురా. ఆయన మీ పాప్స్ కి ఐడియా నచ్చదు. నా మాట నన్ను బంధించే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పకూడి తినిపించేలా ఉన్నాడు. క్యాచ్ హిమ్. చెప్పేది వినండి. ప్లీజ్. ఏంటండి, ఏమైందండి? నోరు మూసుకున్నావా సరే, లేదా అందరినీ చంపి పారేస్తాడు. చెప్పు, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఆర్సి పటేల్ వన్ అండ్ ఓన్లీ సన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? నీకేమన్నా డబ్బు కరువా, అమ్మాయిని కరువా? నేను కానీ చిటికేసి పిలిచానంటే వేల కొద్ది అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. కావాలంటే నేనే సెలెక్ట్ చేసి పెట్టుండేవాడిని. అది వదిలేసి ఆ పోలీసు దాన్ని చెల్లెని పట్టుకుని వేలాడతావట్రా? నేను తలుచుకున్నానంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు. బీ కేర్ఫుల్. చిత్రం ఏమి చేయకూడదు, నా మీద ఒట్టు. ఇది బిజినెస్ మ్యాన్ ఇల్లు. ఇక్కడ ఒట్టుకి ప్రమాణానికి ఎలాంటి విలువ ఉండదు. నన్ను కాదని నాది ప్రేమిస్తానన్నావంటే ఫుట్పాత్ మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేసినా సరే నా ప్రేమను నేను వదులుకోను. అది నాటకం ఆడుతోందిరా. నీ మెడకి ఉచ్చు బిగించి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అది ఉందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బ్యాల్ట్తో అది ఫినిష్. చిత్రం ఏమి చేయదు. నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాషా, పైకి టికెట్ బుక్ చేయి. ఎస్, పేరు ఝాన్సీ. ఏమైనా సరే ఈవేళే పని అయిపోవాలి. ఓకే?
వాట్ షిట్, మేము ఐఎస్ఐ ట్రైన్లు, ట్యాంక్ బండు, అసెంబ్లీ, బ్రిడ్జిలు, బంగ్లాలు అన్ని పేల్చేస్తామని గొప్పలు చెప్పారు కదయ్యా. ఇదేనా పేల్చేయడం అంటే? మీరు గ్యారంటీగా పని ముగిస్తారని పార్టీ కూడా అరేంజ్ చేశాను. చివరికి తలెత్తుకొని కూడా చేశారు కదయ్యా నన్ను. ఛీ! చూడండి, రాహుల్ ఎంత ముత్తుకున్నా తలుపులు తీయద్దు. ఇక మీరే వాడి కాపలా. ఝాన్సీ కనుక వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అండర్స్టాండ్? ఆర్సీ 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 ఏంటి ఆర్సీ? కొంపలు కూల్చే పనులు చేసేవాడిగా ఆర్సీ అయినా జడుచుకోకు. నిన్ను అరెస్ట్ చేయడానికో నీ పని పట్టడానికో నేను రాలేదు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నన్ను లేపేయడానికి క్రిమినల్స్ ని పంపిస్తూనే ఉండు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిచేస్తూనే ఉంటాను. ఎనీవే, క్రిమినల్స్ ని సప్లై చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఇంకొకరైతే ఇలా చేసేవారు కాదు కదా. ఈ తలుపు వేసి మిస్టర్ పటేల్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా, పిచ్చనా కొడక అంటూ నిన్ను బయటికి రప్పించి నువ్వు ఎదురు తిరిగితే నీ మొహం పగలగొట్టి నొసట గన్నుంచి కదిలితే ప్రాణాలు పోతాయని హెచ్చరించేవారు. అవునా? నేను వేరు, నా స్టైలే వేరు. నీకు నేను జైలు ఇక్కడే క్రియేట్ చేస్తాను. నీకు నీ కొడుకే జైలు, నీ కొడుక్కి నా చెల్లెలు. నీది పాసం, నీ కొడుకుది ప్రేమ. ఎక్కడ నీ కొడుకు? చెత్త నా కొడుకు. ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు. ఓహో, జానకమ్మ గారా, శ్రీరామచంద్రుడి సతీమణి. నువ్వు కన్నది కొడుకున్నా లేక గుంట నక్కనా? ఏ ఫాక్సీ, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా. స్టైల్ కొంచెం రీప్లేస్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అని. ఎలా ఉంది? రేయ్, ప్రాణాలు ఇస్తాను, జైలుకు వెళ్తాను అని జంపాలు పలికి ఇప్పుడు దాక్కున్నావట్రా బచ్చా. నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందిరా. మూసుకొని నించోవయ్యా. జైలుకు రాను అంటే తోక ముడుచుకొని వెళ్లేదాన్ని కాదు నేను. పోలీసుని నేను. తిక్క రేగిందంటే ఏం చేస్తానో ఆ భగవంతుడికే తెలియదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ రెండు కళ్ళు పీక్కేస్తాను. రే మిక్కీ మౌస్, నువ్వు ప్రేమించడం నిజమైతే, నువ్వు నీ అబ్బకు పుట్టడం నిజమైతే తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వస్తావు. లేదా రేపే నా చెల్లెలకు పెళ్లి చేస్తాను, దాన్ని తలుచుకుంటూ చేస్తావు. గుడ్ బై. రాహుల్, రాహుల్, మేడం, నాకు తెలుసు నువ్వు గుడ్ బాయ్ అని. ఐ లైక్ యూ. రాహుల్, ఆగు, వెళ్ళొద్దు. రాహుల్, వెళ్ళొద్దు, ఆగరా. సార్, ఒక్క నిమిషం, మేడంతో మాట్లాడాలి. మేడం, నేను మీతో అన్నట్టుగా చిత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా నిరూపించుకున్నాను. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. జైలుకు వెళ్ళిన వాళ్ళకి పిల్లని ఇవ్వరు అంటారు. మీరు అలాంటి వారు కాదు, అలా అనరు అనుకుంటున్నాను. అయినా నువ్వు ట్యూబ్ లైట్ కాదు, టూ లేట్. జైలుకు వెళ్ళొచ్చిన వాడికి ఎవరు పిల్లనివ్వరు, నిజమే. నేను కూడా చచ్చినా నీకు నా చెల్లెల్నివ్వను. మీ నాన్న లాంటి వాళ్ళకి తెలిసి రావాలి, పోలీసులతో పెట్టుకుంటే దక్కేది దండం దశగుణమని. మేము వేషాలు వేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయడం కుదరదు. అందుకే నువ్వు జైలుకొచ్చేంత వరకు నాటకం వాడాను.
చిత్ర నీకు దొరకడం కలలో మాత్రమే. Take him! ఇది చాలా అన్యాయం, అక్రమం. చిత్రం నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. You are a cheat. No, you are a cheat. ఇది మోసం, దొంగ, వంచన. ప్రేమ కోసం జైలుకి వెళ్ళిన పటేల్ గారి అబ్బాయి రాహుల్. ఏంటి మేడం అలా కూర్చుండిపోయారు? లేవండి వెళ్దాం. ఎక్కడికే? ఏయ్, అదేంటి అలా అడుగుతావ్? అతను జైలుకి వెళ్ళింది నీకోసం. ఒకసారి వెళ్ళి అతన్ని చూడాలనిపించట్లేదా? ఏలెవరు చేయని పని తను చేశాడే. కాలంలో ఎవరలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఉంటే పిక్చర్ తీసేవాళ్ళు కదా. అందరూ అంతే, ఒక్కలో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు. అదే దేవదాస్ రామదాస్. రామదాస్ ఎవరు? ఆయన లవర్ కాదే, శ్రీరాముడి భక్తుడు. అది ఒక టైప్ లవ్ స్టోరీయే కదా. ఇప్పుడున్న వాళ్ళలో 90% పొట్టి మోసగాళ్లే. మాటలు చెప్పి కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, కార్ చూపించి కార్లోకి లాగుతారు, డబ్బులు చూపించి బట్టలు ఇప్పేస్తారు. వాళ్ళ పని అయిపోయిందా ఎస్కేప్ అయిపోతారు. ప్రేమికుడంటే ఇతనే. ఇలాంటి వాళ్లకు ప్రాణం ఇచ్చినా చాలదు. నిన్ను చూస్తూ చనిపోతానన్నాడు. ఇప్పుడు నిన్ను చూడకుండా ఎలా ఉన్నాడో పాపం. లేవే వెళ్దాం. ఐమ్ సారీ, అక్కయ్యకి తెలిస్తే కాల్చి పరేస్తుంది. నేను అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. ఈ ప్లాన్ నీది మీ అక్కయ్యది కదూ. చేయక దిల్లులేని నిన్ను లవ్ చేశాడు చూడు. నువ్వు దేనికి పనికి రావే. వెళ్ళి ఏ ఏట్లోనూ దూకి చావు. రండే వెళ్దాం. నిన్ను చూడటానికి ఎవరు అమ్మాయిలు వచ్చారు. రా. చిత్ర, హాయ్ రాహుల్. హాయ్. హలో రాహుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ. మీకు నో ప్రాబ్లం. ప్రేమ కోసం ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను. వాళ్ళెవరు మిమ్మల్ని జైల్లో వేయడానికి? పాపిస్టోళ్ళు. వాళ్ళకి ఇంకెవరూ దొరకలేదా? లవ్ చేయడం తప్ప చేస్తే వాళ్ళ అబ్బా గంటేం పోయిందట. ఎంత హుషారుగా తిరుగుతుండేవారు, ఎలా అయిపోయారో చూడండి. ఏమండి, ప్లీజ్ నేను చూడలేకపోతున్నాను. దయచేసి వదిలిపెట్టండి. మాట్లాడడం పూర్తయిందిగా మేడం, టైం అయింది, బయలుదేరండి. ఒట్టి మాటలేనా? కౌగులించుకొని బోర్ని ఏడవాలనిపిస్తోంది. దానికి అవకాశం లేదా? నువ్వు అలా చూసినందుకే నిన్ను లోపలేసుంటారు. నిన్ను వదిలిపెట్టనేకూడదు. చిత్ర మీతో రాలేదా? ఎలా ఉంది తను? తన వల్లేగా జైలుకొచ్చావు. తను ఇంకా తలుచుకుంటూనే ఉన్నావా? తన్ని మర్చిపోలేవా నువ్వు? తనని మర్చిపోయిన క్షణమే ఈ బాడీ శవంగా మారుతుంది. చిత్ర, హే, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావు? మీ అక్కయ్య ముందేమో మన పెళ్లి కొప్పుకుంది. నేను జైలుకి రాగానే కుదరదు అంటోంది. నిన్ను కిడ్నాప్ చేస్తే క్రైమ్, నిన్ను చూడకపోతే పెయిన్. నువ్వేదైనా ఇస్తే తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి నాకు కొంచెం విషయం తెచ్చివు చిత్ర. I love you, Chitra. I love you, Chitra. I love you. అదిటివు, అదివు. ఆ రామదాస్ నాయుడికి ఏ తారీఖున ఫోన్ చేస్తారో చూడండి. ఆ నాయుడిది ఏ సెల్ రా? బిఎస్ఎన్ఎల్, హెచ్, ఎయిర్టెల్ లేక రిలయన్స్? వాడి దగ్గర సెల్ ఫోన్స్ ఎందుకుంటారా? వాడు చాలా తెలివైన వాడు. అన్ని గవర్నమెంట్ ఫోన్సేగా. ఆ నెంబర్స్ సరిగ్గా నోట్ చేయరా? పేపర్లో అతను ఫోటో పడింది గుర్తుందా? దానికి ముందు రోజు ఆ తర్వాత రోజు అతని గురించి ఒక న్యూస్ వచ్చింది. ముందు అది ఎక్కడుందో వెతకండి. ఇదిగో అక్క, ఆ ఆర్సీ పటేల్ విశ్వాసపాత్రులుగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళ లిస్టు, వాళ్ళ అడ్రస్లు, లావాదేవీ వివరాలు, ఇచ్చిన లంచాలు, అంతేకాకుండా బినామీ పేరున ఇళ్ళు, అన్ని వివరాలు తారీఖులతో సహా ఉన్నాయి. ఇదొక్కటి చాలక్క వాడి పని పడ్డానికి. ఆ అబ్కారీ అకౌంట్ ముందుటివ్వు. అదే వాడిని దెబ్బతీసే ఆయుధం. ఆ ఫైల్ ఓపెన్ చేసి కాపీ తీ. కంటిన్యూ చేయి. అది
రంగా మన డిపార్ట్మెంట్ కోడ్ ఎక్సెస్ లోకి అశోక్ కుమార్ గెస్ట్ హౌస్ వీటన్నిటి ఫోన్ నంబర్లు 4 కాపీలు తీ. ఓకే? అక్క రాహుల్ నేను ఎందుకు జైలుకి పంపా? ఏంటి అందరూ రెడీ ఏదా? తలో కాపీ ఉంచుకోండి. ఓకే? ఆఫీస్ జాగ్రత్త. అలాగే మేడం. టికెట్ అందరూ వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా రెడీ అయ్యారు. క్విక్. అక్క ఏంటి నీ గోడు? నన్ను అడగకుండా జైలు కిందకు వెళ్ళావు? అంత పెద్ద దాని అయిపోయావా నువ్వు? అది కాదక్క. అది కాదంటే ఏది కాదు? నాకు టైం లేదు, త్వరగా విషయానికి రా. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. రాహుల్ ని జైలుకు పంపించింది వాడొక కంత్రి, లోఫర్, ఫ్రాడ్, మానవ రూపంలో ఉన్న ఒక మృగవరి. వాడి మీద జారిపడే ముందు వాడి తండ్రి దరిద్రపు జాతకాన్ని చూసి జడుచుకొని నీ జాతకాన్ని నువ్వే మార్చుకుంటావు. నేను వాడికి సమాధి కట్టాలనుకుంటుంటే నువ్వు వాడి మీద ప్రేమ కురిపిస్తున్నావు. మీరు వెళ్ళండి, ఒక్కరిని కూడా వదలకూడదు. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి అన్ని చోట్ల ఒకేసారి దాడి చేయండి. నేను అందరికీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎవరు ఏది మర్చిపోలేదుగా? తెలుగు యువత వర్ధిల్లాలి. చూడు, ఈ రోజు నుంచి హాస్టల్ బంద్. నువ్వు నాతోనే ఉంటున్నావు.